వెల్కమ్ టు 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఇది కాదంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి తను ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మరియు చైర్పర్సన్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో కేపీఆర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు ఒక మహిళలాగా మాట్లాడకుండా ఒక వీధి గుండాలాగా మాట్లాడటం చిల్లరగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిల్లర మాట్లాడటం మానుకోవాలని సభ్య సమాజం సిగ్గుపడేలా నీ మాటలు నేని విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. చైర్పర్సన్ మాట్లాడుతూ కత్తి కార్తిక ఈ చిన్నారి జన్మించిన కులమత తేడా లేకుండా వారి కుటుంబానికి 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి సేవ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తయిన ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అందించడం లేదని, వారు ఇస్తానన్న హామీలు ఒకటి కూడా ఇప్పటికే ప్రజలకు అందుబాటులో లేవని అన్నారు. అదేవిధంగా ఫ్రీ బస్సు పెట్టి ఆడవారికి మధ్య గొడవలు పెంచడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటంటే వారు అన్నారు. ఇప్పటికైనా ఈ మహిళా అధ్యక్షురాలు కత్తి కార్తికకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కౌన్సిలర్ దేవుని లలిత, అనురాధ, వీణలత తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ముందుగా కత్తి కార్తిక గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఒక ఆడబిడ్డను మాటలతోటి అనడం నిన్నటి రోజున దుబ్బాకల కాంగ్రెస్ మహిళలే లేరా అసలు? సిద్దిపేట మహిళను తీసుకొని వచ్చి దుబ్బాకల ప్రెస్ మీట్ పెట్టి కత్తి కార్తిక పైన ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా వేరు, వ్యక్తిగతంగా ఆమెకు ఎట్లాంటి మాటలు మాట్లాడినరు. ఆమె ఒక మహిళా అధ్యక్షురాలిగా ఉద్యమంలో పనిచేసింది. ఆడబిడ్డ నాకు సిగ్గుసేట అనిపిస్తుంది. ఆమె తక్షణమే కత్తి కార్తిక గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మా ప్రెస్ మీటింగ్, మా ప్రెస్ వాళ్ళకు కూడా, దుబ్బాక ప్రెస్ వాళ్ళకు, మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, అందరికీ, మా యొక్క నాయకులకు అందరికీ ధన్యవాదాలు. నిన్న మాట్లాడిన విధానము, ఎందుకంటే కాంగ్రెస్ మహిళలు ఇక్కడ లేరు కాబట్టి, లేరా ఉన్నారా మాకు అనవసరం. ఎందుకంటే మా పార్టీలో తిని వాళ్ళ పనులు కూడా అరిగినాయి. పక్క సైడ్లకు ఉన్నారు వాళ్ళు. ముందుకు వచ్చి ఉంటే సినిమా అలాగా చూపెడతాము దుబ్బాక వాళ్ళకి. కానీ ఇప్పుడు మీ సినిమా నువ్వు సిద్దిపేటకి వచ్చి నువ్వు ఏది ఎక్కడ పెట్టి చూపెడుతున్నావు, ఆ ఏళ్ళు ఎటు పెట్టుకుంటావు, ఆ ఏళ్ళు ఎటు పెట్టుకొని చూపెడతావో చూపెట్టు. మేము అంతకన్నా డబ్బులు చూపెట్టగలుగుతాం. నీకు ఏదన్నా తప్పేముంది అందులో? ఆరడుగల అందగాడు బుల్లెట్ అని అన్నది, దాంట్లో తప్పేముంది? ఒక్కొక్కల ప్రాణాలు రక్షించిన దేవుడు మారీషాను. ఇయ్యాల విషయం కాదు, పార్టీ విషయం కాదు. నువ్వు పార్టీగా మాట్లాడితే ఇదేం పద్ధతి ఉండదు. ఒక మహిళలాగా మాట్లాడు. ఒక మహిళ ఏం మాట్లాడింది? అన్నయ్య అని మాట్లాడింది. నువ్వేం మాట్లాడినావు? దేనికి అర్థం తెచ్చినావు? ఎన్ని పెట్టుకున్నావు? నువ్వు ఎన్ని అర్థాలు తెచ్చినావు? పెద్దది చిన్నదని నువ్వు అర్థాలు మానుకో. శ్రమపణం చెప్పు ఎప్పుడే. కానీ నువ్వు గలీజు మాటలు మాట్లాడినావు అనుకో, నువ్వు సిద్దిపేట నుంచి దుబ్బాకలా నువ్వు తిరగకుండా చేస్తావు. నువ్వు కత్తి కార్తికను ఎట్లా తిరగకుండా చేస్తావో నిన్ను కూడా అదే రకం చేస్తావు. మా దమ్ముంటే మా ఊరలో మాట్లాడమా, మా దుబ్బాక మహిళలు మాట్లాడమా, మేము సమాధానం చెప్తాం. మరి మహిళలు తిన్నారా, తినలేరా, బతికిర్రా, బతకలేరా, ఏమున్నది? నువ్వేమిచ్చినా నువ్వు ఇవాళ మా మహిళలు గొడవ ఏడుతున్నారు. 2,500 పింఛని ఈడికి 6 నెలలు. నువ్వు ఏం చేసినావు? నువ్వు అది చేసి ముంగటికి వచ్చి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతావో మాట్లాడు. ఇవాళ మాట్లాడిన నాయకులు కూడా ఏం మాట్లాడుతారు? వాళ్ళు అంతా మా పార్టీ నుంచే పోయిన వాళ్ళు కదా. ఒక్క పార్టీ నీ అయ్యవ గుట్టలే మాకు గుట్టలేదు. నువ్వు పార్టీ విషయం మాట్లాడినావు అనుకో బాగుండదు, పార్టీగా విమర్శించడం అనుకో బాగుండదు. ఈరోజు 5,000 ఎత్తుంది ఒక ఆడబిడ్డకు. నీ దమ్ముంటే 2,000 దుబ్బాకలకు. నువ్వు సిద్దిపేటకలు వచ్చి మాట్లాడినావు కదా, నువ్వు మళ్ళీసారి దుబ్బాకల ప్రెస్ మీట్ పెట్టామనుకో బాగుండదు. మర్యాద ఉండదు. మర్యాదగా చెప్తున్నావు. నీ పేరేందో తెలియదు, నీ ఓదేందో తెలియదు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు. ఎక్కడో ఇక్కడ 3-4 సంవత్సరాల నుంచి కత్తి ఇక్కడ ఉంది కాబట్టి మాట్లాడింది. దానికి విధానం తప్పేముంది? నువ్వు ఏళ్ళు ఎక్కడ పెడుతున్నావు? అసలు ఏళ్ళు బొడిమెలేలు ఎందుకు చూపెడుతున్నావు? బొడిమెలేలకు అంత కాయసి ఎందుకు పోతున్నావు? నువ్వు పోవలసిన పని కాదు అది, నువ్వు అనవలసిన పని కాదు, పద్ధతి కాదు. అది మార్చుకో. ఒక మహిళ వాయింది అట్లా ఏళ్ళు పెట్టి చూపెట్టడం పద్ధతి కాదు. అది ముక్కులో పెట్టుకుంటావా, ఏడు పెట్టుకుంటావు, అది నీకే వదిలేసుకుంటావు. ఉమేశ్రీ చెప్పిండు కదా 6 పథకాలని. నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? గెలవంగానే 10 రోజులల్లో నేను ఇస్తా 4,000 అన్నాడు. ఆ 4,000 ఎక్కడ పోయింది? ఆ 4,000 లేవు కదా. ఒంటరి మహిళలకు, చదువుకునే పిల్లలకు 2,500 ఇస్తాను, అవి లేవు. ఒక
ఫ్రీ బస్సు పెట్టి నువ్వు ఆడవాళ్ళని కొట్టుకునేటట్టు చేసినావు. అసలైన సమయంలో ఒక బస్సు కూడా లేదు. ఎన్నో హామీలు ఇచ్చినావు. ఇప్పుడు దుబ్బాకు నువ్వు రా, నువ్వు వస్తే నీ సంగతి మేము చూపిస్తాం. నువ్వు అన్నావు కదా ఎక్కడికో రమ్మని కార్తీక గారిని. నువ్వు దుబ్బాక తెలంగాణ తల్లి దగ్గరికి రామ్మ. తెలంగాణలో ఎంతమంది వస్తారో అప్పుడు మా మహిళలు. నువ్వు మాట్లాడే పద్ధతి సరిగ్గా నేర్చుకో. కాంగ్రెస్ ఇప్పుడు గెలవచ్చు. 10 సంవత్సరాలు మా కేసీఆర్ పాలనలో మీరు ఒక్కరు కూడా కనవల్లే ఇంతవరకు. అసలు నువ్వు ఎప్పుడన్నా కనబడ్డావా ఈ దుబ్బాకల? అసలు నీ ఫేస్ ఎప్పుడన్నా కనబడ్డదా? నిన్ను ఎలా అధ్యక్షురాలు కావచ్చు. మా దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నారు కార్యకర్తలు కానీ పనిచేసిన దుబ్బాక వచ్చి మాట్లాడు ఏదైనా ఉంటే. కానీ కార్తీక గురించి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క ఊరికి పోయి ఏ పార్టీ ఆ పార్టీ అని చూడలే. 5-5 వేలు ఇచ్చింది ఆడపిల్లకు. ఆమె గురించి నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకో. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే దుబ్బాకు తెలంగాణ తల్లి దగ్గరికి రా, మేము కూడా వస్తాం, చూసుకుందాం. అప్పుడు నువ్వు ఏడో ఉండి దొంగచాటు ఉండి మాట్లాడే పద్ధతి కాదు. జై అక్క నిన్న ఏం మాట్లాడినావు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎలా మాట్లాడినావు, అసలు ఆడదాని మాట్లాడితే ఏం మాట్లాడించు కత్తికార్తకు అక్కను తొక్కుతావా? ఏం మాట్లాడు నాకకు వస్తావా? అదే ఒక్క చేయి నువ్వు చూపెడితే 10 చేయిలు నేను చూపెడతాను. అదే నా మాట్లాడే పద్ధతేనా? అసలు ఆడదాని మాట్లాడే పద్ధతేనా? ఏం మాట్లాడినావు అక్క? అసలు ఎక్కడి నుంచి వచ్చినావు? దుబ్బాకల కాంగ్రెస్ మహిళలు లేరని సిద్దిపేట నుంచి వచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు ఇక్కడ ఎవరు లేరని రౌడీజం వేస్తున్నారు బాగా కాంగ్రెస్ వాళ్ళు. మా బీఆర్ఎస్ కలుసుకుంటే ఖబర్దార్. మీడియా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆమె తెలంగాణ అడ్డ దుబ్బాక గడ్డ ఏమనుకున్నావు? అసలు దుబ్బాక మహిళల దుమ్ముతోటే నువ్వు లేచిపోతావు బిడ్డ. ఏమనుకుంటున్నావు? కార్తీక గురించి అవాంఛిత వాక్యాలు మాట్లాడినావు కదా, ఇకపై మళ్ళీ మాట్లాడినావనుకో బాగుండదు. మా మహిళా టీం అంతా కలిసినామనుకో ఒక్క దుమ్ముకే లేచిపోతావు ఖబర్దారు. మా కార్తీక అనుచిత వాక్యాలు అన్నావనుకో బాగుండదు. జై తెలంగాణ.